శ్రీమాత్రే నమః. అనగనగనగా ఓ అడవి. ఆ అడవిలో చెట్ల మీద చాలా పావురాలు నివసిస్తుండేవి. ఒకరోజు పావురాలన్నీ ఆహారం కోసం ఆకాశంలో ఎగురుతూ వెళ్తున్నాయి. అడవి మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఒక పావురం, అటు చూడండి, అక్కడ బోలెడు నూకలు పడి ఉన్నాయి. ఈ రోజుకి ఇంకా మనం ఆహారం కోసం ఎక్కువ దూరం వెళ్ళవలసిన అవసరం లేదు అన్నది. ఆ గుంపులో కాస్త వయసులో పెద్దదైన పావురం, ఇంత దట్టమైన అడవిలో నూకలు ఎందుకుంటాయి? అక్కడేదో ప్రమాదం ఉంది, తొందరపడి మనం దిగొద్దు అన్నది. కానీ పావురాలన్నీ కిందికి దిగడానికి అంగీకరించడంతో చేసేదేమీ లేక ఆ పెద్ద పావురం కూడా సరేనని అన్ని పావురాలు కలిసి కిందికి దిగాయి. కానీ ఆ నూకలు ఎరగా వేసి ఓ వేటగాడు అక్కడ వలపరిచి ఉంచాడు. పావురాలు కిందికి దిగడంతో ఆ వలలో చిక్కుకున్నాయి. అయ్యో, ఇప్పుడెలా, ఏం చేద్దాం అనుకుంటూ ఉండగా మళ్ళీ పెద్ద పావురమే, ఒక్కసారిగా పైకి ఎగురుదాం, అలా పైకి ఎగిరితే వలతో సహా ఎగిరిపోవచ్చు అన్నది. అలాగే అన్న పావురాలు ఒక్కసారిగా పైకి ఎగిరి వెళ్ళిపోయాయి. చాలా పావురాలు వలలో చిక్కాయని సంతోషిస్తున్న వేటగాడు పావురాల ఐకమత్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఒక దేశానికి స్వాతంత్రం రావాలన్నా, ఓ దేశంతో యుద్ధం చేయాలన్నా, పర్యావరణాన్ని కాపాడాలన్నా, మంచైనా చెడైనా ఐకమత్యంతోనే సాధ్యం. ఓ కురుక్షేత్రం జరగాలన్నా, ఓ సేతువు నిర్మించాలన్నా, ఓ మిస్సైల్ అంతరిక్షంలోకి వెళ్ళాలన్నా, ఓ అణుబాంబు దేశాలని నాశనం చేయాలన్నా ఐకమత్యమే ఆధారం. అయితే మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా అన్న విచక్షణ మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మనుషుల్లో స్వార్థం, ద్రోహం, లోభము పెరగడం వల్ల ఐకమత్యాన్ని అలవాటు చేసుకోవాల్సి వస్తుంది. కానీ ప్రకృతిలోని ప్రతి జీవి ఐకమత్యంగానే ఉంటున్నాయి. వాటి సమూహంలో ఆహారం దొరికితే కలిసి పంచుకుంటున్నాయి, ఆపదలు వస్తే కలిసి పోరాడుతున్నాయి. కానీ మనం మనతో, మన కుటుంబంతో, సమాజంతో, దేశంతో నిరంతరం యుద్ధం చేస్తూనే ఉన్నాం. ఐక్యత మన లోపల నుంచే మొదలవ్వాలి. మన మాట, ఆలోచన, చేసే పని స్పష్టంగా ఉన్నప్పుడు మన చుట్టూ ఉండే వారితో స్నేహం సాధ్యమవుతుంది. నేను, నాది నుంచి మనము, మనది అనే స్థాయికి ఎదగలుగుతాం. ఏ లోపాలో బలహీనతలు లేనివారు ఎవరూ ఉండరు. ఎదుటివారిలో లోపాలను, బలహీనతలను కూడా ఒప్పుకుంటూ, సర్దుకుంటూ కలుపుకుపోవడమే ఐక్యత. ఈ ఐక్యతతోనే పరిపూర్ణత సాధ్యం. ఇది సాధించడం కోసం మన అంతరంగంలోకి నిరంతరం చూసుకుంటూ కల్మషాలను వదిలించుకోవాలి. అసలు వైవిధ్యమే ఈ సృష్టి ధర్మం. కేవలం మనిషి ఒక్కడే చాలని భగవంతుడు అనుకోలేదు కాబట్టి 84 లక్షల జీవరాశులను సృష్టించాడు. బాహ్యమైన ఈ సృష్టిలో ఇన్ని భేదాలున్నా అన్నింటిలో ఉన్న ఆ చైతన్య శక్తి మాత్రం ఒక్కటే. మనం మనలో ఉన్న చైతన్యంతో, వెలుగుతో, తేజస్సుతో, ఆత్మతో, ఈ ప్రకృతితో, ఆ విశ్వ చైతన్య శక్తితో నిరంతరము కలిసి ఉండడమే నిజమైన ఐక్యత. కలిసి ఉంటే కలదు సుఖము. ఐకమత్యమే మహాబలం. జై శ్రీరామ్.